హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్. సో గైస్ ఈరోజు ఇప్పుడే రోడ్డు క్లియర్ అయిందనమాట. ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మేము సరదాగా సాయంత్రం శనివారం ఎక్కడికి వెళ్తున్నాం అంటే లొకేషన్ పేరు నేను మర్చిపోయాను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఆ లొకేషన్ డీటెయిల్స్ చూపించేస్తాను. ద వీడియో అండ్ దట్ లొకేషన్ విల్ బీ సో స్పెషల్. అది క్లోజ్ అయిపోతుందేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. యాక్చువల్లీ బెంగళూరు ఈజ్ బెంగళూరింగ్, అందుకే ఇప్పుడు చేయాల్సి వస్తుంది అనమాట వీడియో. ఇప్పుడే వర్షం అంతా ఫుల్గా పడి తడిచి ఆగిపోయింది. మేము ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. లెట్స్ గో. సో గాయస్ మా జర్నీ అయితే స్టార్ట్ అవ్వగానే బెంగళూరు నుంచి వెళ్ళక ముందే వర్షం దుమ్ము రేపేస్తుంది అనమాట. అండ్ మేము ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ వచ్చేసి బెట్టశ్రీ సిద్ధేశ్వర సిద్ధప్పాజీ టెంపుల్ అనమాట, శివుడిది. అండ్ చూడండి బీభత్సమైన వర్షంలో అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్స్ ఆ విజువల్స్ ఇంకెలా ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. గాయస్ ఒక 60 కిలోమీటర్ల సిటీ దాటేసిన తర్వాత కర్ణాటక పల్లెటూరు రోడ్లలో వెళ్తున్నాం అనమాట. మొత్తానికి మీరు చూసుకున్నట్లయితే దూరంగా ల్యాండ్స్కేప్స్ మేబీ వీడియోలో కనపడలేదేమో కానీ, బట్ ప్రస్తుతానికి అయితే రోడ్ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఫుల్ మజా ఉంది రోడ్డు. ఈ రోడ్ అయితే సింగిల్ రోడ్డే కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది, గుంతలేమి లేకుండా. మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఏం చేయలేము. కాకపోతే చెట్ల మధ్యలో రోడ్డు ఉంది. సాయంత్రం పూట ఈ రైడ్ చేస్తుంటే మాత్రం పిచ్చెక్కిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేస్తే మీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. 100% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ, మీరే చూసుకోవచ్చు వ్యూస్. అండ్ రోడ్ అయితే సింగిల్ రోడ్డే, బట్ బాగుంది. సింగిల్ రోడ్ అయినా కూడా ఏ గుంతలు అవి లేకుండా మొత్తం పల్లెటూరు రోడ్లు. వీఆర్ వెరీ నియర్ టు అవర్ లొకేషన్ అనమాట. లెట్స్ గో. సో ఫ్రెండ్స్ ఫైనలీ కర్ణాటక ఎవడో చెప్తున్నాడు. కర్ణాటక చిన్న విలేజెస్ అన్నీ క్రాస్ చేసుకొని మొత్తానికైతే మనం సిద్ధేశ్వర బెట్టడకైతే వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో గైస్. అసలు టెంపుల్ క్లోజ్లో ఉందో ఓపెన్లో ఉందో అర్థం కావట్లేదు. జనాలు వచ్చేసే టైంకి వెళ్తున్నాం అనమాట మనం. కానీ రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి, అదైతే చెప్పగలను. లెట్స్ గో గైస్. విలేజ్లో నుంచి అనమాట. ఇక్కడ నుంచి రోడ్ మరీ దారుణంగా ఉంది. ఇంద్రా మట్టి రోడ్లోకి వచ్చేసామా. ఇప్పటి వరకు రోడ్లు అయితే బాగున్నాయి కానీ ఇక్కడ నుంచి మాత్రం ఓన్లీ మట్టి రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చచ్చినట్టు అక్కడ జనాలు నిలబడుకున్నారు కొండ మీద, అక్కడికేనేమో మనం వెళ్ళాల్సింది. లెట్స్ గో గైస్. జస్ట్ లుక్ అట్ దిస్ లొకేషన్. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఇది. వర్షం పడుతుంది ఇక్కడ. అబ్బాబ్బాబ్బాబ్బా. ఒకసారి మీరు చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్కేప్స్ అయితే చూడొచ్చు. మొత్తానికి అయితే మనం లొకేషన్కి వచ్చేసినాం అనమాట. వావ్, బెంగళూరుకి చాలా దూరంగా. వావ్, అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇలా వచ్చామన్నమాట. అండ్ టెంపుల్ స్టెప్స్ ఇవి చూడొచ్చు. టెంపుల్ శ్రీ సిద్ధేశ్వర సిద్ధప్పాజీ దేవస్థానం, స్పాన్సర్డ్ బై ఐబెకో బాయ్సా. ఓకే, నేమ్ బోర్డు అయి ఉంటుందిలే. గైస్ టెంపుల్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సో బ్యూటిఫుల్. చుట్టుపక్కల లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి టెంపుల్లో ఫుల్ రష్ అంట. నేను వచ్చే టైంకి అసలు ఎవరూ లేరు. ఇప్పుడే హారతి చేశాడనమాట పంతులు. అండ్ గైస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ వర్షం పడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ చూడండి. టెంపుల్ ప్రాంగణంలో అనమాట ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ప్లేస్ అయితే మాత్రం. టెంపుల్ వెనకనే ఒక పెద్ద రాయి ఉంది ఫ్రెండ్స్. ఇది కొండ. ఈ కొండ దగ్గర ఏదో చిన్న రూమ్ క్లోజ్లో ఉంది. వావ్, ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు అనమాట. బాబాయ్ వర్షం పడుతుంది కదా, అందుకే క్లారిటీ మిస్ అవుతున్నట్టుంది. చూడండి పెద్ద రాయి కింద ఉందన్నమాట ఇదొకటి. అండ్ ఇటే వ్యూస్ కూడా. టెంపుల్ ఫస్ట్ ఫుల్లీ కవర్డ్ బై మౌంటైన్, అదైతే అర్థమైపోతుంది. బట్ ఈ వర్షంలో ఈ టెంపుల్ ఇలా చూడడం రియలీ క్రేజీ అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా రండి. బెంగళూరు నుంచి ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంది. జస్ట్ లుక్ అట్ ద వ్యూ గైస్. ఓకే
గైస్ ఇప్పుడే ఈ లోకలైట్స్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఏంటంటే యూజువల్గా టెంపుల్ 6కే క్లోజ్ చేస్తారు, బట్ ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే కొంచెం క్రౌడ్ ఉంటారు కాబట్టి క్రౌడ్ని బేస్ చేసుకొని టెంపుల్ కొంచెం లాంగ్ టైంలో కూడా ఓపెన్లో పెడతారంట. చూడండి, మీకైతే టెంపుల్ వ్యూ చూపిస్తాను. ఇట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. చూపిస్తాను చూడండి ఎలా ఉందో. అసలు టెంపుల్ పైన నుంచి, ఇది పైన ఉన్నామన్నమాట మనం. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్తే కానీ బెంగళూరు రాదు. అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే బ్యూటిఫుల్ 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 ల్యాండ్స్కేపింగ్ వ్యూస్ అనమాట. అండ్ దిస్ ప్లేస్ ఈస్ వెరీ క్వైట్ గైస్, లైక్ నో సౌండ్, నో పొల్యూషన్, ఫ్రెష్ ఆక్సిజన్ ఉంది, ఫ్రెష్గా ఉంది. చుట్టుపక్కల మొత్తం కొండలే మీరు చూసుకున్నట్లయితే. అసలు ఊరు కూడా నియర్లీ 10 కిలోమీటర్స్ లోపల ఉంది. నెమల్ సౌండ్ వచ్చింది, నెమళ్ళు కూడా ఉన్నట్టున్నాయి. అండ్ ఆ కారు ఉన్న ప్లేస్లో చౌల్ట్రీ కడుతున్నారంట, అదే కళ్యాణ మండపం. వీళ్ళందరూ చందాలు వేసుకొని మరి విలేజెస్ అందరూ. చౌల్ట్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోండి. ఈ టెంపుల్కి ఇంకొక హైలైట్ సీనరీ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం, చూద్దాం. జస్ట్ వెయిట్. ఈ టెంపుల్కి ఒక హైలైట్ సీనరీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఫస్ట్ టెంపుల్ క్లోజ్ చేస్తారని అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఐ జస్ట్ షో యూ. ఇట్స్ జస్ట్ ఫ్యాంటాస్టిక్ గైస్. ఎస్ వచ్చేసాం. చూసారా, దిస్ ఈజ్ ద హైలైట్ అండ్ మేజర్, లైక్ యూనో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇంత కొండపైన, ఇంత పెద్ద కొండపైన ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసిన శివ ఫౌంటైన్ అనమాట. లైక్ శివుడు ఉన్నాడు ఈ ఫౌంటైన్లో. మీరు చూసుకున్నట్లయితే నంది నోటి నుండి వాటరు, అండ్ దెన్ అక్కడ శివలింగం నుంచి కూడా పడుతున్నాయి. హోప్ మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటా. I'll try to take it a little closer, but ఈ ఫౌండేషన్ మొత్తం ఇలా చేశారు. ఐ మీన్ శివలింగాలు పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ స్కల్ప్చర్, దిస్ ఇస్ సో గుడ్. అక్కడే ఉందన్నమాట టెంపుల్, అక్కడ నుంచి కింద. ఇదే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అనిపించింది, కైండ్ ఆఫ్ టూరిస్ట్ స్పాట్ కూడా. ఇన్స్టాగ్రామ్లో కూడా మోస్ట్లీ ఇదే ఎక్కువ లైక్ యూనో ట్రెండ్ అవుతుంది ఈ ప్లేస్. అండ్ మీరైతే చూసుకోవచ్చు. యాక్చువల్లీ లిటిల్, ఐ మీన్ అదేం పెద్ద ట్రెండ్ అవ్వలేదు కానీ, బట్ ఎలా అన్టచ్డ్ ప్లేసెస్ ఆఫ్ లైక్ యూనో బెంగళూరు అవుట్స్కర్ట్స్ అంటే ఇది కూడా ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే వెరీ లెస్ క్రౌడ్. అంటే ఈరోజు క్రౌడ్, నేను వచ్చిన టైం బాగుంది కాబట్టి ఈరోజు క్రౌడ్ తక్కువ ఉన్నారు, కానీ యూజువల్గా వీకెండ్స్ బాగానే క్రౌడ్ ఉంటారంట. దిస్ ప్లేస్ లిటరలీ స్టోల్ ఎవ్రీబడీస్ హార్ట్. అందుకే అంత క్రౌడ్ కూడా, ఐ మీన్ ఆ మాత్రం అన్నా ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. చూడండి, జస్ట్ సింప్లీ సూపర్. శివుడి పైన గంగాజలం పడేది మీకు చూపించాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. చూడవచ్చు, అంటే లైట్ కూడా పెట్టారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. యాక్చువల్లీ ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉండే సీనరీ కోసం అయితే మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ నుంచి మీకు దూరంగా కనిపిస్తున్న కొండలు, మంచులో మునిగిపోయిన కొండ, ఐ మీన్ సారీ మంచులో మునిగిపోయిన కొండలు మీరు చాలా ఈజీగా చూడవచ్చు. ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట కారు. యూజువల్గా అయితే అక్కడే స్టాప్ చేసేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు క్రౌడ్ తక్కువ ఉందని మనం పైకి కూడా వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వెరీ లెస్ క్రౌడ్. యాక్చువల్లీ అసలు క్రౌడే లేరు చెప్పాలంటే. టెంపుల్లో నేను మాత్రమే ఉన్నాను, ఇంకెవరూ లేరు. ఐ మీన్ నేను, నా ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు టెంపుల్లో. చూడండి, సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఆ ల్యాండ్స్కేప్స్ అయితే పిచ్చెక్కిస్తుంది. అక్కడైతే ఫుల్ వర్షం పడుతున్నట్టుంది, బాగానే ఉంది చూడడానికి, చుట్టూ కొండలతో. అండ్ ఇదైతే డెఫినెట్లీ ఇట్లా అట్రాక్ట్, ఎంత చెప్పినా తక్కువే దీని గురించి అయితే మాత్రం. చూడండి, చాలా బాగుంది. మొత్తం ఫౌండేషన్ మొత్తం ఇలా, పునాది మొత్తం శివలింగాలు ఉన్నాయి. మధ్యలో శివలింగానికి అభిషేకం జరుగుతున్నట్టు, ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. మధ్యలో తులిప్స్ కూడా ఉన్నాయండి, చూడొచ్చు మీరు. గ్రేట్ ప్లేస్. సో గాయస్, అయితే మీరు ఈ ప్లేస్ మొత్తాన్ని చూసారు కదా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ హోప్ యూ విల్ ఆల్సో విజిట్ దిస్ ప్లేస్ అని. ఈ ప్లేస్కి మీరు రావాలనుకుంటే శ్రీ సిద్ధేశ్వర సిద్ధప్పాజీ దేవస్థానం అని కొట్టండి, ఖచ్చితంగా గూగుల్లో అయితే లొకేషన్ వచ్చేస్తుంది. అండ్ బెంగళూరు నుంచి అరౌండ్, మీరుండే అవుట్స్కర్ట్స్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉండొచ్చు. బెంగళూరు నుంచి అరౌండ్ 75 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్లేస్ ఉంది. వెరీ కూల్, వెరీ ప్లెజెంట్. అండ్ ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా నచ్చేసింది. అండ్ ఈ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చుట్టుపక్కల కొండలు, ఎవరూ లేని మనుషులు, స్వచ్ఛమైన ఆక్సిజన్, ఇలాంటి ప్లేసులు మీరు కూడా విజిట్ చేయండి. ఐ ఫీల్ యూ ఆల్సో ఫీల్ సో రిఫ్రెష్ అనమాట. అండ్ అయితే మనకి సిటీలో ఖచ్చితంగా
ఖచ్చితంగా దొరకదు. ఈ బిజీ షెడ్యూల్ నుంచి అప్పుడప్పుడు చల్లగాలి వచ్చి పీల్చుకోండి, మంచి మంచి దేవస్థానాలు చూడండి, మీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ Mickey Moment. See you in the next one. Bye bye.